నమస్తే కుమారన్న. నమస్తారా. ఎటువైనవే గుడికి వేస్తానా? లేదురా, హైదరాబాద్ నుంచి నడుచుకుంటా చార్మినార్, మసీదు, ట్యాంక్ బండ్ చూసుకుంటా. లేకపోతే ఏంది పిల్లగా? అబ్బా కుమారన్న, ఎటకర మాటకాడికి రాలే. సరే, ఈసారన్న ఎలక్షన్లలో పోటీ చేస్తావా చేయవా? సర్పంచ్ ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి. పోయినసారి 2 సార్లు చేస్తానన్నావు, చేయకపోతే. అరే రమేషా, ఈసారి పోటీ చేసే గెలుచుడేరా. పోటీ చేస్తావు గెలుస్తావు. ఏం పిల్లగా ఆయన చెరువు కట్ట కింద 2 ఎకరాలు ఉంచుతావా అమ్మపిస్తావా? ఎలక్షన్లు ఏం లేవు, పోటీ చేస్తాడట. పోటీ ఈసారి అటు గెలిచినట్టే, నామినేషన్ వేసినట్టే అని పెళ్ళమున్నంతసేపు అని నామినేషన్ అనేది అడిగి గెలవాడు. ఏందిరా, ఏమంటారా? ఆగురా నువ్వు. పోరంతో ఇల్లు. అరే ఏమో అంటే వాడు ఏమో అన్నది ఉన్నాడు. అరే ఇగో నీళ్ళు తీసుకో. అగో నిన్నే ఏమైంది? గంతగానం ఆలోచిస్తున్నావు. ఏం కొంపలు మునిగినాయి అని? రమేష్ గారిని అజ్జత్ తీసిండే ఇవ్వరకు 2 సార్లు సర్పంచ్ గా పోటీ చేస్తాను, చేయకపోతే ఈసారి మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఏమన్నాగా? ఏంది సర్పంచ్ గా పోటీ చేస్తావా? అరే ఏమనుకుంటున్నావు అసలు నీ గురించి నువ్వు? మనకు ఉన్నాయి 2 ఎకరాలు, అది కూడా చక్కగా ఉండి లేనట్టే ఉన్నది. పోరగల సోల కష్టమైతుంది, తిండి కష్టమైతుంది. ఎలక్షన్ అంటే వాటికనేనా? తినిపియాలా, తాగిపియాలా, వచ్చినోడికి పోయినోడికి మర్యాద నడుచుకోవాలా. అయినా కానీ లేస్తారన్న గ్యారంటీ లేదు. అది ఉన్నోడికి నడుతుంది, మనసుంటోళ్ళకి కాదు. సప్పటిదాకా ఊకో. ఎలక్షన్ లేదు, ఏం లేదు. నా మాట ఇన్లేదనుకో, మంచిగా చెప్తాను. నువ్వు ఇట్లా ఎత్తే నేను అసలు ఉండనే ఉంటా. నా అవగారింటికి పిక్తా. నువ్వు ఎన్నానే చెప్పే, ఈసారి సర్పంచ్ ఎలక్షన్ పోటీ చేసిడే గెలుచుడే. ఉన్నదమ్ముడే ఏదైనా చేసిడే ఇవాళ రేపు సంపాదించుకుంటాం. మళ్ళా వస్తా ఎలక్షన్. నువ్వు ఉంటుండు పిక్త వేపు. అంతదాకా వచ్చిందా? మరి లేకపోతే కాడికి వచ్చిందా? నువ్వే ఉండు. ఏమండి, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నారు? ఇంకేం ఆలోచింటదే, ఆ సర్పంచ్ ఎలక్షన్ ఎట్లా పోటీ చేయాలా అనుకుంటాను. ఏమండి మాట వినండి, ఇప్పుడు ఎలక్షన్స్ అవసరమా? అబ్బాయి ఒక్కసారి పోటీ చేస్తానే. ఏమండి మాట వినండి. అబ్బా, మీ ఆడోళ్ళకి ఇంతేనా? కరెక్ట్ మోక మీద చూసి మనిషి మోసం చెప్తారు. సరేలే, వినకపోతే ఏం చేయాలి? ఆయన బంగారం చెప్పినట్టు వింటాడు. సరే, ఇంకేం కావాలి చెప్పండి, చేసి పెడితే. ఇప్పుడు ఏం తింటారు? నాయనా, ఈసారి కూడా మనమే సర్పంచ్ గా గెలిచినాం. ఊర్లో మనం ఏది చెప్తే అదే. బాబు గుడ్, మనమే గెలవాలి. తరతరాలు కూడా మన అవసరంగా నిలుచోవాలి. అంతా మించింది ఎవరు ఉండాలి. సర్పంచ్ నమస్తే. నమస్తే. ఇటు వచ్చినావు సీను? మా ఇంటి వెనుక మోరి కూలింది. ఇంట్లోకి మోరి నీళ్ళు వాసన వస్తాయి సార్, అందుకోసం మీ దగ్గరికి వచ్చిన. మొదలైందానే ఇక గెలిచి 10 రోజులు కూడా కాలే, ఇక గిరాకి స్టార్ట్. ఇక చేతపోవా? చేతపో. చేత అని 2-3 రోజుల నుంచి అట్లే అంటాను. అట్లనే మా పొలం పట్ట కూడా చేయండి సర్పంచ్ సార్. ఏంటి పొలం పట్టనా? చేద్దాం, 30,000 పట్టుకురా.
30,000 30,000 మా పొలం పక్క బంటి చేయించుకున్నాడు 10,000 అన్నాడు. మీరు 30,000 అంటాను నేను సర్పంచ్ సాబ్. 10,000 ఓటు ఉత్తనేసిలారా మీరు? ఒక కోటేరా అంటే 2,000 కావాలి, మందు కావాలి, మటన్ కావాలి, చికెన్ కావాలి, కోళ్ళు పళ్ళు కావాలి. ఇవన్నీ ఉత్తగానే వచ్చినాయరా మీకు? 40 లక్షలు వచ్చినాయి. మరి అవి ఏ నుంచి వస్తాయిరా? మళ్ళీ మీ దగ్గర నుంచి ఇవ్వాలరా, ఎందుకు పనులు కావు? వీడేం సర్పంచ్ అయినా తప్పంత నాది. ఆ 2,000 రూపాయలు తీసుకోకుంటే నేను రూపాయలు అడగటోనిగా. అయినా ఏం నైనా ఎట్లా చెప్పినా బిడా మంచిగా చెప్పినావు, పర్లేదు. ఆయనకాట పుక్యానికి చేయాలట. ఆయన పుక్యానికి వేస్తే ఓటు మన పుక్యానికి వేస్తాం. ఆయనకి ఇవి కావాలి అవి కావాలి అన్ని కోరికలేనా? ఏ నుంచి వస్తాయి మన దగ్గర నుంచి? గుడ్, మంచిగా చెప్పినా బిడా. ఏంటి మా ఇంటి ముందర కూర్చున్నావు? కూసోపోతే ఏం చేయమంటాను? ఎలక్షన్లల్లా సర్పంచ్ గెలిపిస్తానని పైసలు తీసుకున్నారు. నా పైసలు నాకు ఇయ్యండి, లేకపోతే నేను ఏమన్నా వేసుకొని చచ్చిపోతాను. ఏంది ఇచ్చిన పైసలు ఇచ్చుడా? ఇది ఎక్కడ నా భూమి మీద ఉన్నదా? సత్తవా? నిన్ను ఎవడివన్నాడు? నిన్ను ఎవడు అడుగుంటాను? నువ్వేమన్నా వేసుకో, నాకు అదంతా తెలియదు. నా పైసలు నాకు ఇయ్యి, లేకపోతే ఇక్కడనే ఏమన్నా వేసుకొని చెప్తా. ఛీ అవ్వ, ఈ పైసలు రేపో మాపో ఎత్తపో. ఇది ఎక్కడ ఉన్నా ఈ ఎలక్షన్ నిలబడు ఏందో ఏందో నీ ఇచ్చుడు. నిమ్మకాయలు ఎండకు చిన్నగా అవుతాయి, అసలే రసం వెళ్తలేదు. బయట ఉన్నాయి అందరూ చెప్పుకోపోతాను. అరే రమేష్ గా, అక్కడ మంది కొంపలన్నీ ముంచి ఇక్కడ తీర్పారుగా నిమ్మకాయలు తెంపుతానవా? ఎంతమంది కొంపలు ముంచుతావరు ఇట్లా? ఇలా చికెనా మటనా? ఏందక్క ఏం మాట్లాడుతున్నావు? కొంచెం మంచిగా మాట్లాడు. నేనేమనుకోని పంపించినా? నువ్వు ఓట్లు వేపిస్తానని 1,00,000 రూపాయలు తీసుకున్నావు. ఆ పైసలు ఎవరికి వంచలేదట కదా, అందుకే నేను ఓడిపోయినా. నా 1,00,000 రూపాయలు నాకు మర్యాదగా ఇస్తావా? ఇంకో 1,00,000 వేయినా మంచిదే. నా తమ్ముడిని పెట్టి తుక్కు అనిపిస్తా. అబ్బో అక్కో, అంత పని చేయకు. ఒక వారం రోజులు టైం అయితే. అరే రమేష్, మన గురించి ఊళ్ళో ఏమనుకుంటున్నారా? 40 లక్షలు మరి పెట్టింది మామూలుగా ఉండదు. ఏ చిన్న పోరని అడిగినా కూడా ఒక్కోటి కూడా ఏరన్నా. వాళ్ళంటల్లా నువ్వే అంటానవా? నాకెందుకు నీ మీదే డౌట్ వస్తుందిరా. నేనెందుకు అంటా అన్నా? నేను రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ లేక నాకేమన్నా సైడ్కి వెళ్ళి ఏదో వేస్తున్నట్టే ఉందిరా. మీ రైట్ హ్యాండ్ అన్నది నిజమే. మీకు ఊర్లో ఒక్క ఓటు కూడా పడది. అసలు మీరు ఏం పని చేస్తానని? వేయకపోతే వేయకపోని. ఈసారి ఎట్లేసిండ్లు? పైసలు ఇస్తే వేసిండ్లు. మళ్ళోసారి డబ్బులు ఇస్తా, షెబులు ఇస్తా, త్రిపులు ఇస్తా. డబ్బులు ఇస్తా, మళ్ళీ నేనే సర్పంచ్ అవుతా. పైసలు తీసుకున్న వాళ్ళు ఉన్నంత కాలం మాలాంటి వాళ్ళు గెలుస్తూనే ఉంటారు. ఎప్పటికీ సర్పంచ్ని ఊరికి నేనే. ఏం చెప్తావమ్మా? పో దక్క నీ అవి ఊరలకేం పని పడలేదా? మీటింగ్ అని చంపుతారు, రమ్మంటారు. అది ఆగురా. ఏమైనా పోరాడు ఎంట పడతావు? అరే సైరన్ గారు ఆంబడి పడ్డాడే. పడతావాడంతి మీటింగ్ పోతావా ఇంట పడతావా? నడు. అవురా మహేష్, శ్రీకాంత్ సారు మీటింగ్ అని చెప్పి రమ్మన్నాడు. ఇంకా సార్ అత్తలేడేందిరా? ఏమో ఈ పడి పంతులు పడి చెప్పుకోక ఈ మన ఊరోళ్ళందరినీ రమ్మన్నాడు. అసలు నాకు జ్వరం వచ్చిందని సాతన అయితే లేదంటే ఈ మీటింగ్ అని పెట్టాడు. అన్నా మాటలు నెత్తండే సారు. అరే చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు కదా, కొంచెం ఆలస్యమైంది, ఏమనుకోకండి. అవు సారు, పొద్దున రమ్మన్నావు, మాకేమో ఆకలి కావట్లే. కావు సారు, ఊరంతా పుట్టువేందా? మమ్మల్ని పిలిచినవేంది? మన వాళ్ళ మిలువ మీటింగ్ వాళ్ళకి లేదా? అసలే జ్వరం వచ్చిందంటే నన్ను కూడా పిలిచినావు. అందరూ ముందుగా నన్ను క్షమించాలి. ఊళ్ళో కొంచెం పనుండి కాస్త ఆలస్యమైంది, ఏమనుకోకండి. ఇప్పుడు విషయం ఏంటంటే ఎంపీటీసీ ఎలక్షన్ గురించి మిమ్మల్ని అందరినీ పిలవాల్సి వచ్చింది. కానీ ఊరంతా పిలవాల్సింది. కానీ ఎవరెవరికైతే ఊళ్ళో పట్టుందో కేవలం ఆ ఇంపార్టెంట్ వ్యక్తులు మాత్రమే ఇక్కడ పిలవాల్సి వచ్చింది. మన కుమార్ గారిని కూడా పిలిచాను, వారు కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తారు. వారు వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం.
చెప్పు సార్ ఎందుకు రమ్మన్నారు? అవసరం సార్ చెప్పు దేనికి పిలిచారు? గుర్ర గుర్ర గుంచుకొచ్చిండు, కూర పొయ్యి మీద మారుతాందో ఏమైతుందో ఎండల పడి తీసుకొచ్చిండు. మీ అందరిని ఇక్కడ పిలిచిన ముఖ్య విషయం ఏంటంటే మనందరికీ తెలుసు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో ఆ గెలిచిన అభ్యర్థి ఎన్నో ప్రలోభాలకు గురి చేసి గెలవడం జరిగింది. గెలిచినప్పటి నుంచి ఏ ఒక్క సంక్షేమ పథకాలు కానీ ఇటువంటి అభివృద్ధికి నిధులు తేవడం కానీ పక్కన పెట్టి ఎప్పుడూ అవినీతికి పాల్పడడం జరుగుతూ ఉంది. ఇందులోనే ఒక అభ్యర్థి తన డబ్బునంతా పోడగొట్టుకొని కొంతమంది వెన్నుపోటుదారుల చేతిలో మోసపోయి డబ్బంతా పోడగొట్టుకోవడం జరిగింది. ఇంకో అభ్యర్థి తన ఆస్తులన్నింటినీ కోల్పోయి ఆత్మహత్య దాకా వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసింది. వీటన్నిటికీ కారణం మన గ్రామస్తులు డబ్బుకు ప్రలోభాలకు అమ్ముడిపోయి అవినీతి పరులను గెలిపించడం. ఇంకా చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో ఒక మంచి నాణ్యమైన వ్యక్తిని ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నీతి నిజాయితీగా ఓటేసి గెలిపించుకొని మన గ్రామ అభివృద్ధికి తోడ్పడదామని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించడం జరిగింది. దానికి మరి మీ అభిప్రాయాలు ఏంటో మీరు కూడా చెప్పండి. ఊకోసారు ఇవన్నీ చెప్పడానికి మంచిగానే ఉంటాయి. ఎవరు మన ఊళ్ళో పైసలు తీసుకోకుండా మందు తీసుకోకుండా ఓట్లు వేస్తారా? గట్ల వేస్తే నేనే నిలబడతా, మరి నేనే ఎంపీటీసీలో గెలుస్తా. వేస్తారా మరి మీరు అందరు? అట్లయితే మన సర్పంచ్ ఓట్లకు నేనే బొచ్చడి పైసలు పెట్టినా, పొలం అమ్ముకున్నా, మరి నాకే ఇవ్వండి ఆ ఛాన్స్, నేనే గెలుస్తా కదా. ఏందే నీకు ఇచ్చేది ఛాన్స్? నేను కూడా ఖర్చు పెట్టుకున్నా, నేను కూడా ఓడిపోయినా, అదేదో ఛాన్స్ నాకే ఇస్తే కదా. ఏముందమ్మా ఏమిలో పెడతాను? అరే ప్రసాద్, నేను నిలుచుంటా ఎగురుతాను, నువ్వు నిలుచుంటే గెలుస్తావురా? మళ్ళీ కూడా గెలుస్తాడు అనవసరంగా. అవసరం అరే నీకు ఇది? అవును రాజేశ్వరక్క, మొన్న ఎలక్షన్లలో ఓడిపోతేనే చచ్చిపోతానని పోతుంది. ఊరిని అభివృద్ధి చేయాలంటే ధైర్యం ఉండాలి. అవు నిర్మల, నువ్వు పోటీ నువ్వు ఓడిపోయినట్టు చెప్పి ఇంటింటికి తిరిగి మళ్ళీ పైసలు కట్టుకున్నావు. ఇచ్చిన పైసలు నేను ఏం చూసేస్తాను అనుకుంటాను. మళ్ళీ ఓట్లు ఎవరు నిలుచోవద్దు అనుకున్నది మనం కాదనుకునేది. మనల్ని పిలిపించిన శ్రీకాంత్ సారే చెప్పాలి. మీ అందరికి చెప్పే ఒక విజ్ఞప్తి ఏంటిదంటే మీ అందరి మీద నాకు ఎలాంటి పక్షపాతం లేదు, కానీ మన ఊరి సమస్యల మీద పట్టున్న వ్యక్తి, చక్కగా చదువుకున్న వ్యక్తి, ఈ ఊరి బాగోగుల కోసం పాటుపడే కాంక్ష గల వ్యక్తి, ఎన్నోసార్లు మన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైన వ్యక్తి కుమార్ గారే. నాకు తెలిసి వీరే ఈ ఎన్నికకు సరైన వ్యక్తిగా నేను అనుకుంటున్నాను. ఓ సారు, నువ్వు మంచిగానే ఉన్నావు. అటచ్చి ఇటచ్చి గాలి నా పౌడి నీకు మళ్ళీ ఇద్దా? మాకు ఏ ఎలక్షన్లద్దు, ఏ పోటీ చేసుడద్దు. మా దగ్గర అంత శక్తి కూడా లేదు. పర్సు బాగుంటది అయ్యా, నా మాట నుండి. మళ్ళీ ఓడిపోతామో గెలుస్తామో కూడా తెలియదు. ఇచ్చినా కూడా ఓడెత్తారన్న నమ్మకం కూడా లేదు. మమ్మల్ని విడిచిపెట్టు జర. నువ్వు ఆగు వదిలే. కుమారన్న నిలబడుతున్నట్టు నాకు కూడా ఓకే అన్న. నా మద్దతు నీకే ఇస్తేనే, నాకేం రూపాయి వద్దు. ప్రచారం అనుకుంటే నేను తిరుగుతా. అక్క ఎందుకు నిలబడద్దు? బరబ్బరి నిలబడతాడు. కుమారన్న మంచోడు, చదువుకున్నోడు, నలుగురికి మంచి చేస్తాడు. ఏ ఒక్క రూపాయి పెట్టకుండా మేము గెలిపించుకుంటాం. ఏ లాభం? పైసలు ఇస్తాను, మళ్ళీ ఓడిపోగానే పైసలు అడుగుతాను. ఏంటమ్మి, ఒక్క రూపాయి తీసుకోకుండా గెలిపిస్తారా? ఒక్కొక్కళ్ళు 20 లక్షలు 30 లక్షలు పెట్టినా కూడా తీసుకుంటున్నారు, ఓటెత్తలేరు, గెలిపిస్తలేరు. ఇక 1 రూపాయి లేకుండా గెలిపిస్తారు అంటే నేను నమ్మాలా? ఇక ఉబ్బయ్యకు నా మొగన్ని అన్నా కొద్ది ఉబ్బిపోతూనే ఉంటారు. ఇక నన్ను ఆగం పట్టిస్తాడు ఇంటికి పోయినాక. ఏంటి కుమార్ గారు, మీరు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు? ఇక నాది ఏం నడుతుంది సార్? నాదంతా నా పెళ్ళంతో నడుతుంది. నా సంసారం అంతా నా పెళ్ళం వస్తుంది, భుజం వేసే వస్తుంది, నేను చల్లబడతా. ఇలా అదేమున్నది సార్, అందుకే సప్పుడు చేయకున్నా. చూడండి రాధిక గారు, ఈ ఊరి సమస్యల మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి, ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలనే తపనున్న వ్యక్తిని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు నాకైతే అర్థం కావడం లేదు. అయినా మీరు ఇందులో ఒక్క పైసా కూడా పెట్టాల్సిన పనేం లేదు. ఉచితంగా గెలిపిస్తానని వీరే అంటున్నారు. ఇక మీకు వచ్చే నష్టం ఏముంది ఇందులో? ఒక్కసారి ఆలోచించండి. అక్క, నేను చేయించుకున్న తిరుపతి గుండె మీద వస్తే చెప్తున్నా, ఈసారి కుమార్ భారీ మెజార్టీ తోటి గెలిపించుకుంటాం. పక్క గెలిపించుకుంటాం అక్క. సరే ప్రసాద్ అన్న, మీరు చెప్పినట్టే కుమారన్నను పెట్టుకొని ఈసారి గెలిపించుకుందాం. అవునన్నా, మేము కూడా కుమారన్నకు మంచి మద్దతు ఇస్తాం గెలవడానికి. కుమారన్నకే మద్దతు ఇస్తాం మేమందరం. చూసారా రాధిక గారు, మన ఊళ్ళో ఉన్న ప్రముఖులందరూ కుమార్ గారికే మద్దతు ఇస్తున్నారు.
మరి మీరెందుకు సంకోచిస్తున్నారు నాకు అర్థం కావడం లేదు. సరే సారు, వీళ్ళందరూ ఇంతలా చెప్తున్నారు కాబట్టి అందరి ఇష్టమే నా ఇష్టం. అందరికీ ధన్యవాదాలు. నాపై ఇంత నమ్మకం పెట్టుకొని నన్ను గెలిపిస్తానందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తానా. నేను ఎంపీటీసీ కాదు, నేను గెలిస్తే మన అందరం ఎంపీటీసీలమే. మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం మనం. అర్థమైందా? చలో, థ్యాంక్ యూ. రేపొచ్చిన నామినేషన్ కదన్న, నేను నియం పడి తిరుగుతా. మీరు కూడా అన్నట్టు కాదు, మీరు కూడా అంతా తిరగాలి. అర్థమైందా? అన్న పోతాం. అమ్మా నమస్తే. ఎరికే కదా మన కుమారన్న, ఎరికే కదా కుమారన్న మన ఎంపీటీ సెలక్షన్ నిలబడతాడు, మంచోడు. నేనే నిలబడదాం అనుకున్నా, ఇక భద్రాన్న వాళ్ళు ఇచ్చిన ఓటే. నమస్తే పోషన్న. ఎరికే మన కుమారన్న ఎంపీటీసీగా పోటీ చేస్తాడు. ఇక నేనే నిలబడదాం అనుకున్నా కానీ ఇక బతిరాండ వాళ్ళు ఇచ్చిన ఓటు మనకి. ఏంది నస, ఎంపీటీసీగా ఆడు పోటీ చేస్తాడా నువ్వు పోటీ చేస్తానవా? పోయిన కాడ అలా నేను నేను అని చెప్పుకుంటాడు. ఆగి సంగతి తర్వాత చెప్దాం. ముందైతేవా మంచిదే. అరే ఏందిరా భాయ్, నేను పోటీ చేస్తా నువ్వు పోటీ చేస్తానా? నా ఇచ్చేది ఇస్తావా? పోటీ చేస్తాను నేను ఇస్తాను నాకు అదుపో. నువ్వు చెప్పు అలా. రేపే మనకి ఎలక్షన్, మనం ఓటేయాలి. సాయంత్రం పైసలను మనం పంపుతా, ఇక్కడ మనకేయాలి. నీ మందద్దు, నీ పైసలు అద్దు, ఓటు నీకేస్తాం పో. అది సరే మంచిదే బాబు. రేపే ఎలక్షన్లు, సాయంత్రం మందులను పైసలు పంపిస్తా. మనకే ఇది ఓటు. పైసలు వద్దు, మందద్దు, నీకే ఓటు ఎత్తా. మంచిది బాబు. అబ్బా ఈ కుమారన్న వస్తాడు, అద్దంటే మందు పంపుతాడు, పైసలు పంపుతాడు. ఆ మందు వద్దు, పైసలు వద్దు. రేపు అన్నకే ఓటు ఎత్తా అయిపోతుంది కుమారన్న. అంతెందుకు? చూసినావు కదా కళ్ళతోటి, ఒక్కోళ్ళన్నా మందు తీసుకుంటలేరు, పైసలు తీసుకుంటలేరు. ఇంటింటికి తాళాలే ఉన్నాయి. అద్దంటే నిలబడుతుంది. అరే పైసలు తీసుకునే వాళ్ళు, మందు తీసుకునే వాళ్ళే ఓటెత్తారన్న గ్యారంటీ లేదు. ఓడిపోతున్నారు కూడా తీసుకొని. నీ సంగతి ఏంది మరి? గెలుతావా అసలు? వాళ్ళేమో రూపాయి తీసుకోకుండా ఓటెత్తాం వదినే అక్క అన్నారు. ఏమోనయ్యా, ఏం గెలుతావో ఏమో, నాకైతే ఏం అర్థమవుతుంది. మందిలో ఇజ్జ తీసేటట్టే ఉన్నావు. బాధపడాలి, వెళ్తాం మన. అరే కుమారన్న ఏందన్నా లెక్కింపుకొని రాలేదు? ఏందన్నా రజీ తొలుగుకున్నారంతా? ఏం చేయమంటావే, అద్దంటే నిలబడ్డాడు. గెలుస్తామో ఓడతామో అని టెన్షన్ అవుతుంది. ఏం మాట్లాడతారు అనే? అన్న అక్కడ భారీ మెజార్టీతో గెలిచిండు. ఇప్పుడు అన్ననే మనకు ఎంపీటీసీ. అవునా? నిజం చెప్పన్నా? నిజమేనా? ఒట్టు గెలిచినమాట అన్న పాలే ఆఫీసర్ సంతకం పెట్టాలి. లేవు, షర్ట్ వేసుకపో ముందు పోయే ఆఫీస్ దా. అరే అన్న అయితే భారీ మెజార్టీతో గెలిచిండ్రా. ఎట్లయితే అట్లే. అవునన్నా, ఇచ్చిందన్నా మనకి. అన్న గెలిచిండు, మనదే. ఇక ఏంటి అందరు ఇక్కడే ఉన్నారు? కుమారెడ్డి కుమారన్న పైకి సంతకం పెట్టాలి. వస్తాడు అన్నా కంగ్రాచులేషన్స్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. ముందుగా మా గ్రామ ప్రజలందరికీ, మీరందరు నాకు నమ్మకంతో నన్ను
ఇంత దూరం తీసుకొచ్చి ఇంత భారీ మెజార్టీతో గెలిపించినందుకు మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూశారు కదా మా ఊరి విజయ గాథ. ఎంతో కష్టపడి వీళ్ళందరూ నన్ను గెలిపించారు. మా ఊరి జనాలు డబ్బుకు మందుకు ఎటువంటి ప్రలోభాలకు పాల్పడకుండా లొంగకుండా అభివృద్ధికి ఓటేస్తామని చెప్పేసి కంకణం కట్టుకొని మరి మా వాళ్ళు నన్ను గెలిపించడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఎక్కడ జరగకుండా అందరు మా ఊరి ప్రజలలాగా మేల్కొని మీ ఊరిని కూడా అభివృద్ధి చేసుకోవాలంటే దయచేసి మద్యానికి డబ్బులకు లొంగకుండా ఎటువంటి ప్రపోజాలకు లొంగకుండా ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తిని చూసుకొని మీరు భారీ మెజార్టీతో గెలిపించుకోండి. అబద్ధానికి ఓటేయకండి, అభివృద్ధికి ఓటేయండి. ఎవరైతే ఈ మా లఘు చిత్రాన్ని చూసి చిన్న సందేశాత్మక చిత్రం దీన్ని చూసి మీరు మారి ఎప్పుడైతే మీ ఊరిని బాగుపరుచుకొని అభివృద్ధికి ఓటేస్తారో వారందరికీ ఈ మా యొక్క చిత్రం అంకితం అండి. అరే నానేంటి రారా, అసలు నువ్వు ఏమంటున్నావు నాకు ఏం చెప్తలేదురా. నువ్వు కూడా నిజంగా అది